మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. కీర్తన గ్రంథము 118వ అధ్యాయము. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈ కీర్తనకారుడు చెప్తున్న మాట ఏమి అనుకుంటున్నప్పుడు, దేవుడు దయాళుడు, ఆయన కృప నిన్న నేడు నిరంతరము, ఎప్పుడు కూడా ఏ కాలమందైనా కూడా నిరంతరము నిలిచి ఉండేది. ఆయన కృప ఒకే రీతిగా నిలిచి ఉంటుంది. మనం ఎలా ఉన్నా ఆయన అయితే దయాళుడిగా దయ చూపిస్తూ ఆయన కృప మన ఎడల నిరంతరము కూడా నిలిచి ఉంచుతున్నాడు. కాబట్టి మనము ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని ఆరంభిస్తున్నారు. ఆయన చెప్తున్న ఒక 3 విషయాలను చూస్తే, ఆయన కృప నిరంతరము నిలుచును ఇశ్రాయేలీయులు అంటారు, ఆయన కృప నిరంతరము నిలిచినని అహరోను వంశస్థులు అంటారు, ఆయన కృప నిరంతరము నిలిచినని యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు అంటారు. ఇక్కడ చెప్తున్న మాట దేవుని యొక్క కృపను గురించి మాట్లాడుతున్నారు. ఆయన చెప్తున్న విషయం ఏంటి అనుకుంటున్నప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు మాట్లాడతారు, యాజకులుగా ఉంటున్న అహరోను వంశస్థులు మాట్లాడతారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు కూడా ఆ విషయాన్ని చెప్తారు. ఆయన కృప నిరంతరము నిలుస్తుంది కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని ఆయన ఆరంభిస్తూ, తర్వాత 8-9 వచనాల్లో అంటారు, మనుషులని కానీ రాజులని కానీ నమ్మటం కంటే యెహోవాని ఆశ్రయించటం మేలు. ఎందుకు అనంటే 16 వచనంలో అంటారు, 15-16 వచనాల్లో చూస్తే, దేవుని దక్షిణ హస్తము మహోన్నతమైనది, ఆయన దక్షిణ హస్తము సాహస కార్యములను చేస్తుంది. కాబట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనుషులను రాజులను నమ్ముకోవద్దు, ఆశ్రయించొద్దు. వాళ్ళని ఆశ్రయించటం వలన ఏ ఉపయోగం లేదు. కానీ దేవుని యొక్క దక్షిణ హస్తంలో ఆ దక్షిణ హస్తము శక్తివంతమైనది, సాహస కార్యములను, ఆశ్చర్య కార్యములను, అద్భుతాలని చేసే మహోన్నతమైనది. ఆ మహోన్నతమైన చెయ్యి ఆ సాహస్య కార్యములు చేస్తుంది, ఆ అద్భుతాలు చేస్తుంది. మన జీవితం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎవరు మనతో ఉన్నా, ఎవరు మనతో లేకున్నా, మనం మనుషులంగా అంటే ఎవరిని ఆశ్రయించొద్దు, రాజులని కూడా నమ్ముకోవద్దు, కానీ దేవుని మాత్రమే నమ్ముకోవాలి. ఆయన అక్కడ చెప్తున్న ఈ కీర్తనలోని ముఖ్యాంశాలు. అలాగే మరి ఇంకా 19-20 వచనాల్లో చూస్తే, నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి, నేను వాటిలో ప్రవేశించి యెహోవాకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. దేవుని మందిరము గురించి, దేవాలయం గురించి చెప్తున్నారు. నీతి గుమ్మములు, దేవాలయపు గుమ్మములు నీతి గుమ్మములు, వాటిలోనికి ప్రవేశించి యెహోవాకి కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తాను. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశిస్తారు అని మరి దేవుని యొక్క మందిరపు దేవాలయాల గురించి, దేవుని యొక్క గుమ్మము, ఆ యొక్క ద్వారబంధముల గురించి చెప్తున్నారు. మరి ఇక్కడ అవి ఎంత పరిశుద్ధమైనవో, ఎంత మరి నీతి గుమ్మములు, అందులో ఉండేది నీతిమంతులు అంటే యథార్థవంతులు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు మాత్రమే దాంట్లోనికి ప్రవేశిస్తారు. ఎందుకంటే ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, ఆయన ఆరాధించుకోవడానికి, ఆయనని మాత్రమే ఆశ్రయించి ఆయన ద్వారా మాత్రమే సాహస కార్యాలు, అద్భుత కార్యములు పొందుకోవడానికి, ఆయన దగ్గరకు వెళ్ళడం కొరకు ఆయన చెప్తున్న మాటలు. నేను ఆ యొక్క యెహోవా గుమ్మంలోనికి, నేను నీతి గుమ్మములను తీయండి, నేను ఆయన గుమ్మంలోనికి నేను ప్రవేశించాలి, నాతో పాటు నీతిమంతులు కూడా దానిలోనికి ప్రవేశిస్తారు అని మరి ఇక్కడ చెప్తూ, ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం మనం చూస్తున్నాం 22వ వచనంలో, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయ్యును, అది యెహోవా వలన కలిగినది, అది మన కనులకు ఆశ్చర్యము. ఇక్కడ మనం చూస్తున్న ఈ మాటను ప్రభువైన యేసు క్రీస్తు వారు కూడా ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన కూడా ప్రస్తావిస్తున్నారు. మనం చూస్తాము మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలలో ఈ మాట అయితే మాత్రం రాయబడుతుంది. మనం లూకా సువార్త 20వ అధ్యాయము 8వ వచనములలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూచి ఆయన అంటున్న మాట, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయ్యనని రాయబడిన మాట ఏమిటి అంటే, ఆ మాట గురించి, ఆ మాట సంగతి ఏంటి, ఆ మాట అర్థం ఏంటి, లేకపోతే అదేంటి అని వారిని సూటిగా అయితే మాత్రం అడుగుతున్నారు. కట్టేవారు తీసి పారవేసిన రాయి ముఖ్యమైన మూలరాయి అయ్యింది. ఆ రాయి మీద పడేవారు ఎవరైనా ముక్కలు చెక్కలు అవుతారు. అది ఎవరి మీద పడుతుంది, ఆ వ్యక్తి మరి నలిగిపోతారు అని ఇక్కడ చెప్తున్నారు ప్రభువైన యేసుక్రీస్తు అంటున్న మాట. మరి ఇల్లు కట్టవలని నిషేధించిన రాయి మూలకి తలరాయి అయింది. ఆ మాట ఆ రాయబడిన మాట సంగతి ఏంటి అని అడుగుతున్నారు. ఈ మాటలో మనం చూసుకుంటుంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం, దేవుడు తన కుమారుని తన స్వకీయుల యొద్దకి పంపారు. ఆ స్వకీయులు ఆయనని అంగీకరించక నిరాకరించారు. కానీ దాన్ని ఎందరైతే అంగీకరించారో, అన్యులుగా ఉన్నవారు ఎంతమంది అయితే ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించారో వారందరికీ తన నామమందు
విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించారు. తన ప్రజలైన వారేమో నిరాకరించారు కాబట్టే ఆ వారైతే మాత్రం అట్లా ఉన్నారు. కానీ తనని ఎవరైతే తన కుమారుని అంగీకరించారో వారందరూ కూడా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారమును అనుగ్రహించాడు. ఇక్కడ మనం చూస్తున్న ఈ మాటలని చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు ఈ మాటని ఆయనే ప్రస్తావిస్తున్నారు. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అని రాయబడిన మాట ఏమిటి అని మనం ఇక్కడ కొన్ని మాటలను చూస్తే ప్రవక్త అయిన యెషయా గారు కూడా ఈ మాటలని చెప్తూ ఉంటారు. 8వ అధ్యాయము 14-15-16 వచనాలు చూస్తే, ఆయన ఇశ్రాయేలు యొక్క 2 కుటుంబములకు తగులు రాయుగాను అభ్యంతరము కలిగించు బండగాను ఉండెను. యెరూషలేము నివాసులకు బోనుగాను చిక్క వలయుగాను ఉండెను. అనేకులు వాటికి తగిలి తొట్టిల్లుచు పడి కాళ్ళు చేతులు విరిగి చిక్కబడి పట్టబడుదురు. ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ బోధన ముద్రించి నా శిష్యులకి అప్పగింపుము అంటున్నారు. ప్రవక్త యెషయా ద్వారా దేవుడు వెల్లడిసిన ఈ విషయాన్ని విశ్వాసులమైన మనకి ప్రయోజనకరంగా ఉండడం కోసం ఉంచి దాన్ని భద్రపరచాలి అని మరి ప్రవక్త అయిన యెషయా గారి ద్వారా దేవుడు చెప్తున్న మాట. యేసు ప్రభు గురించి ఈ మాట ఎత్తి రాశారు. అందుకనే ఆయన గురించి వ్రాయబడిన మాటని ప్రభువైన యేసుక్రీస్తే వారిని ప్రశ్నిస్తున్నారు. ఆయన ఇశ్రాయేలు యొక్క 2 వంశాలకు తగిలే రాయిగా తొట్టిపాటు బండగా ఉంటాడు. యెరూషలేము నగరవాసులకి బోనుగా ఉచ్చుగా ఉంటాడు. వారిలో చాలామంది తొట్టిల్లిపోతారు. కూలి వారు అలాంటి పరిస్థితులు వారు ఎదుర్కొంటారు. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఆయనలో నమ్మకం పెట్టుకున్న వారు ఆయన్ని ఆశ్రయిస్తారు. అలా ఆయనను ఆశ్రయించిన వారికి పతనానికి శత్రువులకి ఆయన అప్పగిస్తాడు అని మరి యెషయా గారి ద్వారా ఇక్కడ చెప్పబడుతున్న మాటని మనం చదువుకుంటున్నాం. ఆయన చెప్పబడిన అక్కడ చదివిన మాట కానీ ఇంకొకటి యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనంలో కూడా చూస్తే ప్రభువు యెహోవా ఎలాగ సెలవిచ్చుచున్నాడు. సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడని నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయినది, విశ్వసించువాడు కలవరపడడు. దేవుడు అంటున్న మాట ఈ రాయి యేసు ప్రభువే. కాబట్టి ఆయన ప్రస్తావిస్తున్నారు. ఆ మాట అక్కడ ప్రస్తావించబడింది కదా, ఆ మాట అక్కడ రాసిన ఒక మాట ఏంటి అని ఆయనే అడుగుతున్నారు. ఈ రాయి ఆయన కాబట్టి దేవుడు సరికొత్తగా మరలా ఆరంభించి ఒక నూతన నిర్మాణాన్ని కడతానని ఈ వచనం సూచిస్తుంది. సియోనులో ఒక ప్రత్యేకమైన ప్లేస్ని ఎంచుకొని సియోనులో పునాదిగా రాయిని వేస్తాను, అది పరీక్షకు నిలిచిన రాయి, అమూల్యమైన తలరాయి, సుస్థిరమైన పునాది రాయిగా మూలరాయిగా ఉంటుంది, ఇది విశ్వసించిన వాడు కలవరపడడు అని ఈ మాటలు ఈ విషయాలని పౌలు క్రొత్త నిబంధనలో పౌలు గారు పేతురు గారు కూడా ఎత్తి రాస్తారు. అట్లాగే పౌలు గారు అంటున్న మాటను ఒకసారి రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయము 30-33 వచనాల్లో చూస్తే, నీతిని వెంటాడని అన్ని జనులు నీతిని అనగా విశ్వాసం మూలమైన నీతిని పొందిరి. అయితే ఇశ్రాయేలీయులు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. వారెందుకు అందుకోలేదు? వారు విశ్వాసం మూలంగా కాక క్రియల మూలంగా దానిని వెంటాడారు. కాబట్టే నేను అడ్డురాతిని అడ్డుబండను సియోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపరచబడడని రాయబడిన ప్రకారం వారు అడ్డురాయి తగిలి తొట్టిల్లపడిరి. ఇక్కడ మనం చూసుకుంటుంటే ప్రభువైన యేసుక్రీస్తు కూడా అడుగుతున్న మాట అదే. వారు నిరాకరించారు, వద్దనుకున్నారు. కానీ మరి ఆ మాట ఏంటి, ఆ మాట సంగతి ఏంటి అని వారు అడుగుతున్నారు. ఇంకొక మాట అంటున్నారు, ఈ రాతి మీద పడు ప్రతివాడు తునకలైపోతాడు, అది ఎవరి మీద పడుతుందో వాడు నలిచివేయబడతాడు అని చెప్తున్నారు. ఈ మాటలు మనం చూస్తే యూదులు తమ ఆచార విషయంలో మత సాంప్రదాయ విషయంలో కష్టపడ్డారు. దేవుని ధర్మశాస్త్రం ఉంది, దాన్ని పాటించడానికి చెవులు మాత్రమే ఉపయోగించారు, కానీ వారి హృదయము దూరంగా ఉంది. వారు విన్నారు కానీ వారి హృదయముతో వాటిని చూడడానికి వారి యొక్క మనోనేత్రం మూయబడి ఉన్నది. వారి చెవులు విన్నాయి కానీ ఆ మాటలు గ్రహించే శక్తి వారికి లేకుండా పోయింది. కనుక ఎందుకు అనంటే వారు తమ ఆచార క్రియలను బట్టి నిర్దోషులంగా న్యాయవంతులంగా కావాలని ప్రయత్నాలు చేసుకొని విఫలమైపోయారు. అన్ని జనులకు దేవుని ధర్మశాస్త్రం లేదు, నిర్దోషత్వం గురించి నీతి గురించి తెలియదు. కానీ వారు యేసుక్రీస్తు గురించిన శుభవార్త విని వెంటనే నమ్మి వారు విశ్వాసం ఉంచి నిర్దోషులయ్యారు. విశ్వాసం మూలముగానే దేవుడు వారిని నిర్దోషులుగా ఎంచుతున్నాడన్న మాట మాత్రం వాస్తవం. మనకి లేఖనాలు కూడా అదే చెప్తుంది. విశ్వసించుట ద్వారా మాత్రమే నీతిమంతులయ్యారు, విశ్వసించిన వాడు కలవరపడడు. యూదులు అలా కాకుండా దేవుడు సియోనులో ఉంచిన రాయి అయిన యేసు ప్రభువుని నిరాకరించారు. ఇశ్రాయేలీయులు అలా పతనం కావాలని దేవుడు ముందుగా నిర్ణయించినందువల్ల వారు అలా అయ్యారని పౌలు అనడం లేదు. మనం అది ఒక్కటిసారి గమనించాలి. పౌలు చెప్పేది ఏంటి అనుకుంటున్నప్పుడు అక్కడ ఎందుకు చెప్తున్నారు పౌలు అని అనుకుంటే,
ఆయన చెప్తున్న మాట, ఇశ్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాడలేదు. వాళ్ళు ఆ నియమాన్ని అందుకోలేకపోయారు. విశ్వాసం మూలంగా కాక క్రియల మూలంగా దానిని వెంటాడారు. కానీ వాళ్ళు అలాగ వెంటాడడం వలన వారైతే మాత్రం ప్రభువైన యేసుక్రీస్తుని నిరాకరించారు. ఆయన మీద విశ్వాసం ఉంచలేదు. కానీ ఎవరైతే ఆయన మీద విశ్వాసం ఉంచుతారో వారు మాత్రం ఎప్పటికీ కూడా సిగ్గుపడరు. విశ్వాసము ద్వారా కాక ధర్మశాస్త్ర క్రియల ద్వారా దానిని వెతికారు కనుక వారి కాలుకి అడ్డురాయిగా తగిలి తొట్టిల్లు పడ్డారు. యూదా సమాజంలో వారు ఇశ్రాయేలు ప్రజలు యేసు ప్రభువుని తీసిపారేశారు. యూదా వారు కానీ ఇశ్రాయేల్ ప్రజలే కానీ యేసు ప్రభువుని తీసేశారు. అయితే ఆయన జీవము గల ఆత్మ సంబంధమైన ఆలయానికి మూలరాయి అయ్యాడు. నిరాకరణకు ద్వేషానికి గురైన ఆయన దేవుడు తన కుమారుణ్ణి తన ఆలయంలో అతి ముఖ్యమైన ప్రధానమైన రాయిగా చేశాడు. అంటే ఆ రాయి లేకపోతే నిజమైన కట్టడం సాధ్యం కాదన్నమాట. మూలరాయి అంటే ఒక కట్టడం అంతటికి రూపురేఖలను నిర్దేశించే రాయి. ఇదంతా దేవుని పని. మన కళ్ళకు కూడా ఇది ఆశ్చర్యకరంగా ఉండాలి. ఆచార మత సాంప్రదాయాలను అనుకరిస్తున్న తన ప్రజలైన ఇశ్రాయేలీయులనే దేవుడు కాదనుకున్నాడు. వారు తన కుమారుని నిరాకరించినందుకు దేవుడు వారిని నిరాకరించాడు. వారిలాగా ఒకవేళ మనం కూడా ఆచారముగానో అలవాటుగానో మన నడవడికి ఉంటే వారికంటే మనం అతీతులం కాదన్న సంగతి మనం మరవకూడదు. వారిలా కాకుండా ఆయన యందు మాత్రమే విశ్వాసం ఉంచితే వారు ఎప్పటికీ కూడా సిగ్గుపరచబడరని స్పష్టంగా తెలియజేస్తున్నాడు కీర్తనాకారుడు 118వ కీర్తనలో కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. మనుషులని రాజులని నమ్మొద్దు, ఆశ్రయించొద్దు. ఎందుకు అనంటే దేవుని దక్షిణ హస్తం ఎప్పుడు కూడా సాహస కార్యములు చేస్తుంది, అద్భుతాలని జరిగిస్తుంది. ఆ హస్తంలో ఎప్పుడు కూడా ఎటువంటి లోపం లేదు. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే విశ్వాసం ఉంచే వారికి అది సిగ్గుపరచబడకుండా వారి జీవితాల్లో జరుగుతుంది. కానీ ఆచారంగా అలవాటుగా ఇశ్రాయేలు ప్రజల వరే జీవిస్తుంటే వారికి మాత్రం ఎలా ఉంది అని అంటే ఇక్కడ మనం చూసుకుంటున్న మాట అది అడ్డురాయిగా వారు తొట్టిల్లిపోయే విధంగా ఉంటుంది అని మనం చూస్తుంటున్నాం. ఈ మూలరాయి అని చూస్తే 118వ కీర్తనలో 22వ వచనంలో ఆ మూలరాయి అంటే యేసు ప్రభువు. విశ్వాసులు ప్రాణము లేని వాటిని ఆశ్రయించరు. మనం అదే 118, 8, 9 వచనాల్లో చూస్తున్నాం. సజీవుడైన వ్యక్తిని ఆశ్రయిస్తారు. మన మనుషులు నమ్ముట కంటే రాజులు నమ్ముట కంటే యెహోవాని నమ్ముట మేలు అంటున్నారు. ఆయన యందు నిజంగా భయభక్తులు కలిగి విశ్వాసం ఉంచేవారు ఎప్పటికీ కూడా సిగ్గుపడరు. మనుషుల ఆలోచన కంటే నిజంగా దేవుని ఆలోచనలు ఎంత భిన్నంగా ఉంటాయో కదా. మనుషులు తాము నిర్మిస్తున్న కట్టడానికి క్రీస్తు పనికిరాడన్నారు. కానీ సజీవమైన రాయి అయిన క్రీస్తు చెంతకు వచ్చిన విశ్వాసులు అన్ని జనులుగా ఉన్న వారు విశ్వాసులుగా తీర్చబడి నీతిమంతులుగా తీర్చబడి వారి విశ్వాసులై తామే సజీవమైన రాళ్లగా మార్చబడ్డారు. కారణం ఆ సజీవమైన రాయి జీవమిచ్చే ఆత్మ కూడా. మనుషులు త్రాగి జీవించగలిగే ఆ రాయిలో నుంచి వచ్చే జీవజలం పారుతుంది. దేవుడు ఆ నమూనాన్ని తయారు చేశాడు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి అడుగుతున్నారు, మరి మీరు నిరాకరించారు కానీ మరి నేనే మూలరాయి అని ఆయన చెప్పుకుంటుంటే వారైతే నిరాకరించారు. తన ఇంటిని గురించి ఆయన అన్ని ఆలోచించి ఏర్పాట్లన్నీ కూడా దేవుడు చేసి తన కుమారుని లోకంలోనికి పంపి దాన్ని చక్కదిద్దే ప్రక్రియను మొదలుపెట్టారు అన్న విషయాన్ని మనం ఎటువంటి సందేహం లేకుండా మనం అయితే మాత్రం గ్రహించవలసిన విషయం. ప్రతి రాయి ఏ స్థానంలో ఉండాలో ఆయనకి తెలుసు. కొంత కట్టాక కొన్ని రాళ్ళను తీసేసి వేరే రాళ్ళని అక్కడ పెట్టాల్సిన అవసరం ఆయనకి లేదు. అలా పెట్టడం కాదు ఆయన ఒక ఆలోచన. ఏ రాయి అయితే అక్కడ సరిగ్గా లేదో సరైన రీతిలో రూపుదిద్దడానికి దాన్ని చెక్కి అమరుస్తున్నాడు. ఇక్కడ మనం చూస్తున్న మాటలు అయితే మాత్రం ఇదే గమనించవలసిన విషయం కూడా ఇది. ఈ క్రమంలో మనకి నొప్పి బాధ భరించలేనంతగా ఉండొచ్చు, కానీ అది తప్పదు. అక్కడ అమర్చబడాలి అంటే చెక్కబడాలి. ఈ విధమైన కట్టడంలో మనం ఒక సజీవ రాయిగా ఉండి మనం అక్కడ అమర్చబడాలి అని అంటే మనం కూడా అక్కడ మనలో ఉన్నవన్నీ కూడా మలినము, మనలో ఉన్న ఆచారము, మనలో ఉన్న అలవాటు, మనలో ఉన్న ప్రతిదీ కూడా తీసివేసేసి ఆయన చెక్కుతున్నారు. అక్కడ అమర్చబడాలి అని అంటే ఆ విధంగా కట్టడం అనేది ఆ కట్టడం అంతటికి కూడా స్థిరత్వము సౌందర్యాన్ని ఇస్తుంది. మరి ఆ కుటుంబంలో ఉన్న వారంతా ఆత్మమూలంగా పుట్టిన వారు కదా, అనగా వారందరూ ఆత్మ సంబంధులు. అదే తన ప్రజలతో కూడిన దేవుని సజీవ ఆలయం. ఆ ఆలయం గురించి మనం పౌలు గారు ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చెప్తున్న మాట ఏంటి అనుకుంటే 19వ వచనం నుంచి చూస్తే, ఇక మనం పరజనులు పరదేశులమై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను, అంటే ఆ రోజున ఇశ్రాయేలీయులని అన్యజనులైన మనల్ని సమానులుగా చేసేసి
ప్రభువైన యేసుక్రీస్తు కూడా చెప్పేది అదే, వారిని అడిగింది అదే. సమానులుగా చేసి ఇప్పుడు ఏకపట్టణస్తులుగా దేవుని ఇంటి వారంగా అయ్యాం. క్రీస్తు యేసే మనకి ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుతున్నారు. ఈ మాటను మనం చూస్తే మనం కీర్తనలలో కానీ ప్రవక్తలు కానీ దానియేలు కూడా అంటున్నారు, చేతి సహాయం లేకుండా రాయి. నిజంగా బహు విచిత్రమైనది ఆ రాయి. ఆ చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి ఈరోజు ఆ రాయి మూలకి తలరాయిగా అయ్యింది. తమ క్రియలను బట్టి కాకుండా మరి ఎవరైతే విశ్వాసం ఉంచి ఉంటారో వారు ఆ యొక్క ఆ దేవుని ఇంటిలో అమర్చబడుతున్నారు. అదే చెప్తున్నారు, అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టబడుతున్నారు. అంటే మొదటిగా మూలరాయిగా ప్రభువైన యేసుక్రీస్తు ఉంటే దాని మీద నిర్మింపబడుతున్నది ఈ యొక్క సంఘం. అపోస్తులతోనూ ప్రవక్తలు వేసిన దాని మీద కట్టబడుతున్నాం. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఇక్కడ మనం చూస్తున్న మాటలు అవే. ఆ కట్టడము అంతటి కూడా మరి అది సౌందర్యంగా మరి స్థిరమైనదిగా ఉండడం కొరకు దానిలో మనం అమర్చబడాలి అని అంటే, మరి అమర్చబడాలి, మన యొక్క జీవితం ఉండాలి, మన అమర్చబడే విధంగా మనం ఉండాలి అని అంటే, సజీవమైన రాళ్ళుగా మనం అక్కడ ఉండాలి, అమర్చబడాలి అని అంటే మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలి. వాళ్ళకున్న క్వాలిటీస్ క్రీస్తు ద్వారా వారు నేర్చుకున్నారు. వారు నేర్చుకున్నవి మనం కూడా అలాగ ఉండాలి. వాళ్ళతో మనం అమర్చబడాలి. వారందరూ కూడా ఎవరు? పరిశుద్ధులంట. పరిశుద్ధులతో ఏకపట్టణస్తులతో. తర్వాత అంటున్నారు, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు అది వృద్ధి పొందుతుంది. ఆ వృద్ధి పొందే ఆ యొక్క దేవాలయంలో సజీవమైన రాయిగా మనముంటున్నప్పుడు మరి మనం కూడా ఎలా ఉండాలి? అక్కడ అమర్చబడాలి అని అంటే మనలో ఉన్నవన్నీ కూడా తీసివేసి, అందుకనే సజీవ యాగముగా మన శరీరంలో అక్కడ అమర్చబడాలి. అందులో అలా మనలో ఉన్నవన్నీ కూడా మలినమైవన్నీ పోవాలి, కొత్తగా రూపాంతరం చెందాలి. ఆ రూపాంతరం చెందబడే విధంగా ఉండడం కొరకే మనకి అక్కడ చెక్కబడుతున్నాం. ఆ చెక్కబడి అక్కడ మరి అమర్చబడాలి. కాబట్టి చెక్కబడాలి. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుతున్నాము. మనం కూడా కట్టబడుతున్నాం. ఆ పరిశుద్ధ దేవాలయం వృద్ధి పొందుతుంది. ఆ వృద్ధి పొందే దేవాలయంలో మనం ఒక సజీవరాయంగా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలంగా మనం కట్టబడుతున్నాం. అదే పౌలు చెప్తూ ఉంటున్నారు, కొరింథీయుల సంఘానికి కూడా రాసినప్పుడు అంటూ ఉంటారు, వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడు వేయనేరడు, ఆ పునాది యేసుక్రీస్తే. అపోస్తులు ప్రవక్తలు ఎవరు చెప్తున్నా ఇదే మాట చెప్తున్నారు, ఈ పునాది యేసుక్రీస్తే. ఆ పునాది మీద మనం కట్టబడుతున్నాం. ఆ కట్టబడుతున్నప్పుడు మన యొక్క జీవితం ఏ విధంగా ఉండాలి అనుకుంటున్నప్పుడు అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో పౌలు అంటున్నారు, కాబట్టి మీరు సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుట యందు శ్రద్ధ కలిగి ఉండాలి. ఇక్కడ చెప్తున్న మాట, మనం అక్కడ అమర్చబడాలి అని అంటే మనలో ఉన్న ప్రతిదీ కూడా తీసేసి మనల్ని బయట పడేయాలని దేవుడు కోరుకోవట్లేదు. మనం అక్కడ అమర్చబడాలి అంటే చెక్కబడాలి. ఆ ప్లేస్లో మనం అక్కడ ఇమ్మడబడాలి అని అంటే మనలో ఉన్నదంతా కూడా తీసివేయాలి. అయితే తీసివేసే క్రమంలో చెప్తున్న మాటలు ఏమేమి తీసేసుకోవాలి, ఏ విధమైన జాగ్రత్త ఉండాలి. అక్కడ పరిశుద్ధమైనదే. ఇందాక మనం చదువుకుంటున్న ప్రభువైన యేసుక్రీస్తు కూడా అన్నారు కదా, ఆ రాతి మీద పడు ప్రతివాడు తునకలైపోవును. పరిశుద్ధత లేకపోతే అక్కడ తునకలైపోతుంది. అది ఎవరి మీద పడుతుందో వాడు నలిచివేయబడతాడు. ఇక్కడ ఆ అపరిశుద్ధత గనక పరిశుద్ధమైన రాయికి తగిలితే తునకలైపోతుంది. అది ఎవరి మీద అంటే విరుద్ధంగా, దేవునికి విరుద్ధంగా ఎవరమైతే జీవిస్తామో వారి మీద పడితే అది నలిచివేస్తుంది. ఇక్కడ చెప్తున్న మాటకి అర్థం అదే. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాట అదే. మనకి ఈరోజు ఆ పరిశుద్ధులతో సజీవమైన రాయిగా మనం అక్కడ అమర్చబడుతున్నప్పుడు మనలో ఉండవలసింది చెప్తున్నారు, సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకునేందుకు శ్రద్ధ కలిగిన వారంగా మనం ఉండాలి. అలాంటి శ్రద్ధ మనకి ఉండాలి అని అంటే, ఒకవేళ ఐక్యత అనుకుంటున్నప్పుడు మనలో అందరం ఒకేలాగా ఉండము, కానీ మన సామర్థ్యము, మన తలాంతు దేవుని సంఘం కొరకు వాడబడాలి. ఎందుకంటే ఆ సంఘము సౌందర్యంగా సుస్థిరంగా మార్చబడుతుంది. కాబట్టి మన యొక్క తలాంతులు ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా క్రీస్తుకి ఆ యొక్క సంఘంలో మరి ఉపయోగపడే విధంగా ఐక్యతను మనము కాపాడుకునేందుకు మనం శ్రద్ధ కలిగిన వారంగా ఉండాలి అనేది మనం చూస్తుంటున్నాం. ప్రతి కట్టడమును క్రీస్తులో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయానికి వృద్ధి పొందుతుంది. క్రీస్తులేనే ఆ కట్టడి
ఆ కట్టడం ఒక్కటిగా నిలబడి ఉంది. ఆయనలోనే ఎదుగుతూ వృద్ధి చెందుతుంది. ఆయనలో మనము కూడా ఆత్మమూలంగా దేవునికి నివాస స్థలమై ఉండటానికే కట్టబడుతున్నాం. ఈ మాట దేవుని ఆత్మ సృష్టించిన ఐక్యతను చూపిస్తుంది. ఆ ఐక్యతని మనము ఎప్పుడూ కూడా సమాధానం అనే బంధముతో ఆత్మ కలిగించే ఐక్యతను మనం కాపాడుకోవడానికి శ్రద్ధ కలిగి ఉండాలి. మనం చేయవలసిన ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్తున్నారు. శ్రద్ధ వహిస్తూ ఉండాలి. ఇది దానంతట అదే జరిగిపోదు. అలా చేసేందుకు చాలా ప్రయత్నం మనకు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక్కొక్కసారి అవి మనం అక్కడ అమర్చబడాలి అనుకుంటున్నప్పుడు ఇమడలేకపోయిన పరిస్థితులు మన జీవితంలో రావచ్చు. కానీ మనమైతే మాత్రం అలాంటి జాగ్రత్తని శ్రద్ధను వహించాలి అని చెప్తూ ఆయనైతే మాత్రం అంటున్నారు, ప్రేమతో ఒకరినొకడు సహించాలి. ఎందుకంటే మనం అక్కడ అమర్చబడాలి. మనం అక్కడ అమర్చబడాలంటే చెక్కబడాలి. అలా చెక్కబడే విధానాన్ని పౌలు గారు ఇక్కడ చూపిస్తున్నారు. ఒకరినొకడు సహించుకోవాలి. పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకోవాలనని ప్రభువుని పట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బ్రతిమాలుకొనిచున్నాను. పౌలు గారు బ్రతిమాలుకోవాల్సిన అవసరం ఏముందండి? మనము అందరము కూడా సజీవమైన రాళ్లుగా దేవుని పిలుపు ఆయన పిలుచుకున్నారు. ఆ పిలుపుకు తగినట్లుగా మనము అక్కడ అమర్చబడాలంటే తీసి పారేయట్లేదు. దేవుడు మనల్ని అక్కడ అమర్చాలి అనుకుంటున్నప్పుడు ఇవన్నీ కూడా మనం చేయవలసిన పనులు. దానికి శ్రద్ధ వహించాలి. సమాధానం అనే బంధము, ఆత్మ కలిగించే ఐక్యతను మనం కాపాడుకుని మనము కనుక ఒకరినొకరు సహించుకుంటే, ఆ దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికంతో నడుచుకుంటే ఆయన దక్షిణ హస్తం ఎప్పుడు కూడా సాహస కార్యములను చేసే విధంగానే ఉంటుంది. అద్భుతాలను ఆశ్చర్యాలను మన యొక్క జీవితంలో చూసుకుంటాము. అలా కనుక లేకపోతే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా తునాతునకలమైపోతాం. నలిగిపోవలసిన పరిస్థితి. అంటే మన చేతులారా మనమే విపత్తును లేకపోతే అపవిత్రతను మనం తెచ్చుకుంటే దాని వలన కలిగే నష్టాన్ని చూపిస్తున్నారు. కాబట్టి ఈరోజు మన యొక్క జీవితంలో చెప్తున్న మాటను బట్టి పౌలు బ్రతిమలాడుకుంటున్నారు. అలాగూ జీవించాలి. మనం ఆ పరిశుద్ధమైన దేవాలయం వృద్ధి నొందుచున్న ఆ దేవాలయంలో మనము సజీవమైన రాయిగా ఉంటాము. ఆ సజీవమైన రాయిగా ఉండాలి అనుకుంటున్నప్పుడు ఆత్మ కలిగించే ఐక్యత, సమాధానం అనే బంధం, ప్రేమతో ఒకరినొకడు సహిస్తూ దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికంతో మనం నడుచుకునే వారంగా ఉండాలనేది పౌలు చెప్తున్న మాట. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు జీవము కలిగిన వారుగా ఆయన యందు వేరుపారుతూ ఇంటి వలె కట్టబడుతూ విశ్వాసమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించట యందు విస్తరించి నడుచుకోవాలని అదే పౌలు గారు కొలసీలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాల్లో చెప్తున్నారు. యేసుక్రీస్తుని, ప్రభువైన యేసుక్రీస్తుని, క్రీస్తు యేసుని అంగీకరించిన విధంగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకుని ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించట యందు విస్తరించుచు ఆయన యందు ఉండి నడుచుకునుడి. ఇలా చేస్తే మన జీవితానికి ఆశీర్వాదం. ఇలా చేస్తే మన జీవితానికి ప్రయోజనం. ఇలా నడిస్తే మనం కలవరపడం. మన జీవితాలలో ఏమొచ్చినా ఎన్నొచ్చినా కలవరపడక ఆయన దక్షిణ హస్తము సాహస కార్యములను చేస్తూ మన జీవితం ఎప్పుడూ కూడా దీవించబడేదిగా, ఆశీర్వదింపబడేదిగా, ఆయనలో వేరు పారే విధంగా ఉంటుంది. కాబట్టి ఆయన చెప్పిన రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క విధానాన్ని మనము నేర్చుకున్న ప్రకారంగా విశ్వాసమందు స్థిరపరుస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటందుకు విస్తరించుచు ఆయన యందుండి, క్రీస్తు నందుండి నడుచుకుందాం. దేవుడి భాగ్యం మనకందరికీ దయచేను కాక. ఆమేన్.